నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. అమెరికా గూఢచర్య సంస్థ సిఐఏనే దోచిన గనుడు. ఇక సిఐఏ ఖజానాకే కన్నం. మాజీ ఆఫీసర్ ఇంట్లో 382 కోట్ల గోల్డ్ బిస్కెట్లు. ఇక ఎఫ్బిఐ షాకింగ్ రైడ్స్. ప్రపంచాన్నే బోల్తా కొట్టించే సిఐనే ముంచేశాడు. ఇక అమెరికాను ఊపేస్తున్న మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్. సిఐఏ సీక్రెట్ లాకర్స్ మాయం. బెడ్రూమ్లో 300 కిలోల బంగారం. అసలు ఎవరి డేవిడ్ రష్? ప్రపంచ దేశాల గుండెల్లో వణుకు పుట్టించే అమెరికా గూఢచర్య సంస్థ సిఐఏ. మరి ప్రపంచ గమనాన్నే మార్చగల పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. మరి అలాంటి సిఐఏ కళ్ళల్లో కారం కొట్టి ఏకంగా ఆ సంస్థ ఖజానాకే కన్నం వేశాడు ఒక కిలాడి ఆఫీసర్. ఇది కేవలం ఒక దొంగతనం కాదు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను, అమెరికా రక్షణ వ్యవస్థ లొసుగులను బట్టబయలు చేసిన ఒక మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్. ఆ మాజీ అధికారి రహస్య సామ్రాజ్యంలో దొరికిన నిధి చూసి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ మైండ్ బ్లాక్ అయిందట. అసలు ఎవరి డేవిడ్ రష్? సిఐఏ కళ్ళు కప్పి 100 కోట్ల ప్రజాధనాన్ని ఎలా మాయం చేశాడు? జియోపాలిటిక్స్ రంగుల ప్రపంచంలో సాగిన ఈ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ వెనుక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థ ఏది అంటే ఎవరైనా టక్కుని చెప్పే సమాధానం అమెరికాకు చెందిన సిఐఏ అని. మరి శత్రు దేశాలు గుట్టు విప్పడంలో, అంతర్జాతీయ చక్రం తిప్పడంలో సిఐఏ తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పుడు అదే సిఐఏ పరువు అంతర్జాతీయంగా బజారును పడింది. ఇతరుల గుట్టురట్టు చేసే సంస్థ తన సొంత అధికారి చేస్తున్న లీలలను కనిపెట్టలేకపోయింది. ఇక సిఐఏ మాజీ అధికారి డేవిడ్ రష్ నివాసంలో ఎఫ్బిఐ జరిపిన సోదాలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. బెడ్రూమ్ గోడలు, అండర్ గ్రౌండ్ లాకర్లు తెరుచుకుంటుంటే బయటపడ్డ నిధి చూసి ఆఫీసర్ల కళ్ళు బైర్లు కమ్మాయి. ఒక్కొక్కటి కిలో బరువు ఉన్న 300 బంగారు బిస్కెట్లు, గుట్టలుగా లగ్జరీ వాచీలు, మిలియన్ల కొద్దీ డాలర్ల నగదు. అసలు సిఐఏ డబ్బుతో అతడు అంతర్జాతీయంగా ఎలాంటి గేమ్ ఆడాడు ఇప్పుడు చూద్దాం. వర్జీనియాలోని ఒక విలాసవంతమైన బంగ్లా, చుట్టూ భారీ భద్రత. ఎఫ్బిఐ సాయుధ బలగాలు ఒక్కసారిగా ఇంటిని చుట్టుముట్టాయి. లోపల ఉన్నది మరెవరో కాదు, సిఐఏ మాజీ ఆఫీసర్ డేవిడ్ రష్. అక్కడ సాధారణ తనిఖీలు జరుగుతాయని భావించిన ఎఫ్బిఐ అధికారులు ఆ ఇంట్లో అడుగు పెట్టాక అసలు సినిమా కనిపించింది. రహస్య లాకర్లు తెరుచుకుంటూ ఉంటే పసిడి కాంతులు ఎఫ్బిఐ కళ్ళను మిడిమిట్లు గొలిపాయి. ఒక్కోటి కిలో బరువు తూగే సరిగ్గా 300 నిరుత్సాహపరచని అచ్చమైన బంగారు బిస్కెట్లు అక్కడ లభ్యమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ అక్షరాల $40 మిలియన్. అంటే మన భారతీయ కరెన్సీ దాదాపు 382 కోట్ల రూపాయలు. కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రోలెక్స్ బ్రాండ్కు చెందిన 35 లగ్జరీ వాచీలు, మరో $2 మిలియన్, తలతల్లాడే పచ్చ నోట్ల కట్టలు బయటపడ్డాయి. మరి అమెరికా రక్షణ చేతుల్లోనే ఒక మాజీ అధికారి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నిధి దొరకడం ఇదే మొదటిసారి. ఇంతటి అపారమైన నిధి ఒక ప్రభుత్వ మాజీ అధికారి చేతికి ఎలా వచ్చింది? అక్కడే సిఐఏ అంతర్గత లొసుగులు, జియోపాలిటిక్స్ డార్క్ యాంగిల్ బయటపడింది. ఎఫ్బిఐ సుదీర్ఘ దర్యాప్తులో షాకింగ్ నిజాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. డేవిడ్ రష్ సిఐఏలో కీలక బాధ్యతల్లో ఉన్నప్పుడు, అంటే సరిగ్గా 2025 మరియు 2026 మధ్యకాలంలో అంతర్జాతీయ ఆపరేషన్ల పేరుతో ప్రభుత్వం నుంచి భారీగా నిధులు డ్రా చేశాడు. గూఢచర్య సంస్థలు విదేశాల్లో రహస్య ఆపరేషన్లు చేయడానికి, ఇన్ఫార్మర్లకు లంచాలు ఇవ్వడానికి, సమాచారాన్ని కొనుగోలు చేయడానికి భారీగా నగదును, బంగారాన్ని వాడుతుంటాయి. మరి ఈ లొసుగునే డేవిడ్ రష్ తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. ఇక అత్యంత రహస్య ఆపరేషన్ల కోసం అంటూ నకిలీ పత్రాలు సృష్టించి అమెరికా ఖజానా నుంచి 100 కోట్ల విలువైన బంగారాన్ని, ఇక డాలర్లను తన సొంత అకౌంట్లకు, రహస్య లాకర్లకు మళ్లించాడనేది ఎఫ్బిఐ మోపిన ప్రధాన నేరాభియోగం. ట్విస్ట్ ఏంటంటే ఈ వ్యవహారంలో సిఐఏ తీరు కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రజాధనాన్ని ఇలా నీళ్ళలా ఖర్చు పెడుతున్నా ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు అనే వివరాలు సిఐఏ వెల్లడించలేదు. ఇక జాతీయ భద్రత, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనే సాకుతో ఈ ఖర్చుల వివరాలను సిఐఏ దాచిపెట్టింది. కానీ ఎఫ్బిఐ మాత్రం దీన్ని ఊరుకోలేదు. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఇలా ఒక అధికారి వ్యక్తిగత ఖజానాకు ఎలా చేరుతుందో తేల్చాలని డిసైడ్ అయ్యింది. ఇక అధికారిక అవసరాల కోసం ఇచ్చిన ప్రభుత్వ సొత్తును
డేవిడ్ రష్ అత్యంత రహస్యంగా ఎవ్వరికీ అనుమానం రాకుండా తన సొంత నివాసానికి చేర్చుకున్నాడని FBI ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇక CIA ముసుగులో జరిగిన ఈ భారీ స్కామ్ ఇప్పుడు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్లో ప్రకంపనలనే సృష్టిస్తుంది. అసలు ఈ డేవిడ్ రష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఆరా తీస్తే ఒకదానిని మించిన మరొకటి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అతడి గతం మొత్తం ఒక మిస్టరీలా మారింది. 2015 వరకు తాను అమెరికా ప్రతిష్టాత్మక నేవీలో ఫైటర్ పైలట్గా పనిచేశాడని డేవిడ్ రష్ చెప్పుకునేవాడు. కానీ FBI రికార్డులు తిరగేస్తే అసలు నిజం ఇప్పుడు బయటపడింది. అతడు పూర్తి స్థాయి పైలట్ కాదని, కేవలం రిజర్వ్ ఫోర్స్లో మాత్రమే ఉన్నాడని తెలిసింది. అంతేకాదు, నేవీలో ఉన్నప్పుడు కూడా అతడు అనేక ఆర్థిక అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు FBI గుర్తించింది. మరి నేవీ నుంచి బయటికి వచ్చాక తనకున్న పాత పరిచయాలతో, అబద్ధాలతో CIA లాంటి మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ సంస్థలోకి ఎలా దూరాడు, అక్కడ ఎలాంటి హోదాలో పనిచేశాడు అనే దానిపై CIA వద్ద కూడా ప్రస్తుతం ఖచ్చితమైన సమాచారం లేకపోవడం గమనార్హం. ఒక నేవీ రిజర్వ్ ఉద్యోగి CIAలోకి రావడం, అక్కడ 100 కోట్ల నిధులు కాజేయడం వెనుక అంతర్జాతీయ శక్తుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. మరి జియోపాలిటిక్స్లో ఇంటెలిజెన్స్ ఫండింగ్ అనేది ఒక పెద్ద బ్లాక్ హోల్. మరి శత్రు దేశాల వ్యూహాలను తిప్పికొట్టే క్రమంలో CIA ప్రతి ఏటా బిలియన్ల కొద్దీ డాలర్లను గుప్తంగా ఖర్చు చేస్తుంది. మరి ఈ నిధుల ఆడిటింగ్ అంత సులభం కాదు. డేవిడ్ రష్ ఈ పాయింట్నే క్యాచ్ చేశాడు. వర్జీనియాలో అలెగ్రాండియా కోర్టులో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. రష్ వెనుక అమెరికా ప్రభుత్వం ఉన్న పెద్దల హస్తం ఉందా, లేక అంతర్జాతీయ హ్యాకర్లు, స్మగ్లర్ల నెట్వర్క్ ఏదైనా అతడికి సహకరించిందా అనే విషయాలు కోర్టు విచారణలో తేలాల్సి ఉంది. ఇక ఈ భారీ స్కామ్ బయటపడడంతో అమెరికా రక్షణ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతుంది. ప్రపంచాన్నే శాసించే CIAలో ఒక చిన్న అధికారి చేతిలో మోసపోవడం సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో CIA ప్రస్తుత డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. సంస్థ అంతర్గత ఖర్చులు, రహస్య ఆపరేషన్లకు కేటాయించే నిధులపై పూర్తి స్థాయి సమీక్షకు ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి డాలర్ ఖర్చును క్షుణ్ణంగా ఆడిట్ చేయాలని డిసైడ్ అయ్యారట కూడా. మరి ఇంటెలిజెన్స్ ముసుగులో ఇంకెంతమంది డేవిడ్ రష్లు దాగున్నారో తేల్చాలని CIA డైరెక్టర్ నేడు భావిస్తున్నారు. ఏది ఏమైనా అమెరికా గూఢచర్య చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ ఇన్సైడ్ క్రైమ్ థ్రిల్లర్గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.